ఇసుకని శాండ్ ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. అంటే ఈ ప్రాసెస్ జరుగుతుంది, కంటిన్యూస్ గా జరుగుతుంది ప్రాసెస్. 20 వాలంటీర్స్ షేర్ చేసుకుంటా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు శాండ్ ని. ఓకేనా. ఇప్పుడు 20 వాలంటీర్స్ లో ఒక పర్సన్ ఏం చేశాడంటే, సేమ్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఏం చేశాడంటే మొబైల్ మాట్లాడుతున్నాడు తీసి, అంటే అతనికి ఫోన్ వచ్చింది, మొబైల్ మాట్లాడుతున్నాడు. ఓకేనా. అంటే ఇప్పుడు టోటల్ జాగ్రత్త వినాలమ్మా, ఒక పర్సన్ ఏం చేస్తున్నాడు, ఫోన్ మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు ఈ టోటల్ ప్రాసెస్ మొత్తం కూడా ఎవరి దగ్గర చేంజ్ అవుతుంది, ఈ టోటల్ స్పీడ్ మొత్తం కూడా ఎవరి దగ్గర చేంజ్ అవుతుంది, ఆ పర్టికులర్ పర్సన్ దగ్గర చేంజ్ అవుతుంది. అవునా. టోటల్ స్పీడ్ మొత్తం కూడా ఆ పర్టికులర్ పర్సన్ దగ్గర చేంజ్ అవుతుంది. ఓకేనా. అతను ఫర్ సపోజ్ ఫాస్ట్ గా మాట్లాడేసి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేశాడు అనుకోండి, రియాక్షన్ ఫాస్ట్ గా జరుగుతుంది. అతను స్లో చేశాడు అనుకోండి, ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు అనుకోండి, ప్రాసెస్ ఏమవుతుంది, స్లో అయిపోతుంది. అంటే టోటల్ స్పీడ్ ఆఫ్ ది రియాక్షన్ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఆ పర్టికులర్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. ఓకేనా. ఇప్పుడు అతను ఆర్డిఎస్ అవుతాడు. ఓకేనా. అలాగే ఇప్పుడు SN1 రియాక్షన్ అనేది కూడా 2 స్టెప్స్ లో జరుగుతుంది. ఓకేనా. SN1 అనే కాదు, మీరు ఏ రియాక్షన్ అయినా తీసుకోండి, 100 స్టెప్స్ జరిగే రియాక్షన్ అయినా తీసుకోండి, అందులో ఏదో ఒక స్టెప్ ఆర్డిఎస్ ఉంటుంది. ఆ ఆర్డిఎస్ స్టెప్ టోటల్ స్పీడ్ ని ఇండికేట్ చేస్తుంది. అంటే టోటల్ స్పీడ్ ఆఫ్ ది రియాక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఓకేనా. ఆ స్టెప్ ని ఏమంటారంటే ఆర్డిఎస్, రేట్ డిటర్మినింగ్ స్టెప్ అంటారు. ఓకేనా. ఇప్పుడు SN1 రియాక్షన్ లో ఈ స్టెప్ ఆర్డిఎస్, రేట్ డిటర్మినింగ్ స్టెప్. ఈ రేట్ డిటర్మినింగ్ స్టెప్ లో ఎవరున్నారో చూడండి ఇక్కడ. రేట్ డిటర్మినింగ్ స్టెప్ లో ఎవరున్నారు, ఆర్ఎక్స్. ఎవరున్నారు, ఆర్ఎక్స్. ఆల్కైల్ హ్యాలైడ్ ఉంది, న్యూక్లియోఫైల్ ఉందా. ఈ ఆర్డిఎస్ లో ఎవరున్నారు ఇక్కడ చూడండి ఒకసారి, ఓన్లీ పార్టిసిపేటెడ్ ఇన్ ఆర్ఎక్స్. న్యూక్లియోఫైల్ ఉందా, ఆర్డిఎస్ లో న్యూక్లియోఫైల్ ఉందా, లేదు. అవునా. అంటే ఇప్పుడు టోటల్ స్పీడ్ ఆఫ్ ది రియాక్షన్ ఎవరి మీద డిపెండ్ అవుతుంది, టోటల్ స్పీడ్ ఆఫ్ ది రియాక్షన్ డిపెండ్స్ ఆన్ ఓన్లీ ఆర్ఎక్స్, ఆల్కైల్ హ్యాలైడ్ మీద డిపెండ్ అవుతుందమ్మా. న్యూక్లియోఫైల్ మీద డిపెండ్ అవుతుందా, న్యూక్లియోఫైల్ మీద డిపెండ్ అవ్వదు. ఎందుకని సార్, ఆర్డిఎస్ లో లేదుగా అది. అమ్మా పాయింట్ అర్థమైందా. టోటల్ స్పీడ్ మొత్తం కూడా ఆర్ఎక్స్, ఈ పాయింట్స్ బాగా ఇంపార్టెంట్, తర్వాత అర్థమవుతుంది మీకు వీటి ఇంపార్టెన్స్. టోటల్ స్పీడ్ ఈ ఆల్కైల్ హ్యాలైడ్ మీద డిపెండ్ అవుతుంది. న్యూక్లియోఫైల్ మీద ఎందుకు డిపెండ్ అవ్వట్లేదు సార్, ఈ న్యూక్లియోఫైల్ అనేది మనకు ఆర్డిఎస్ లో పార్టిసిపేట్ అవ్వలేదు, సెకండ్ స్టెప్ లో పార్టిసిపేట్ అయింది. ఓకేనా. అర్థమవుతుందా. టోటల్ స్పీడ్ ఆఫ్ ది రియాక్షన్ డిపెండ్స్ ఆన్ ఓన్లీ ఆర్ఎక్స్, న్యూక్లియోఫైల్ మీద డిపెండ్ అవ్వదు. ఓకేనా. టోటల్ స్పీడ్ ఆఫ్ ది రియాక్షన్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఓన్లీ ఆర్ఎక్స్. ఒకసారి హెడ్డింగ్ చూడండి, ఇక్కడ ఏం రాసాము, SN1 అని రాసాము. 1 మీన్స్ యూనిమాలిక్యులర్. యూనిమాలిక్యులర్ మీన్స్ రేట్ ఈస్ ప్రపోర్షనల్ టు ఓన్లీ ఆర్ఎక్స్. ఓకేనా. రెండింటి మీద డిపెండ్ అయింది అనుకోండి, ఇక్కడ SN2 అని రాస్తాం, అది నెక్స్ట్ డిస్కస్ చేస్తాం మనం. బైమాలిక్యులర్ అని రాస్తాం అది. ఓకేనా. పాయింట్ అర్థమైందా చూడండి ఒకసారి. సార్ మాకెలా తెలుస్తుంది సార్, ఇది ఆర్డిఎస్ అని మాకెలా తెలుస్తుంది, అది నువ్వు నేను ఫైండ్ అవుట్ చేసేది కాదు, ఎక్స్పెరిమెంటల్ అది. SN1 రియాక్షన్ ఫస్ట్ స్టెప్ ఈజ్ ఆర్డిఎస్. నేను నేర్చుకున్నాను అది కూడా బుక్స్ లో చూసి, మీరు కూడా అలాగే నేర్చుకోవాలి. అంతేగా దీనికి క్యాలిక్యులేషన్స్, ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్స్ అవేమి ఉండవు. ఓకేనా. నేర్చుకోవడమే, జస్ట్ మెమరైజ్డ్. SN1 రియాక్షన్ లో ఫస్ట్ స్టెప్ ఈజ్ ఆర్డిఎస్, అంతే, ఎనఫ్. ఓకేనా. సార్ చూడండి పాయింట్స్. సెకండ్ స్టెప్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేదా.
సరే ఒకసారి చూడండి, మళ్ళీ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం డిస్కస్ చేసే రియాక్షన్ ఏంటంటే SN1 అన్నమాట. SN1 రియాక్షన్, యూనిమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఓకే, ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకున్నామా. ఇప్పుడు మీకు చాలా డౌట్స్ ఉంటాయి, నాకు తెలుసు ఆ విషయం. ఇక్కడ ఇదే తీసుకున్నారు ఏంటి సార్, వేరే తీసుకోకూడదా, అదొక డౌట్. ఇక్కడ న్యూక్లియోఫైల్ స్ట్రాంగ్ తీసుకున్నారా, వీక్ తీసుకున్నారా, అదొక డౌట్. ఇక్కడ రియేజెంట్ ఏం యూజ్ చేయలేదండి సార్, అదొక డౌట్. ఇక్కడ ఈ రెండిట్లో ఏది మేజర్ వస్తుంది, ఏది మైనర్ వస్తుంది, అదొక డౌట్. ఓకేనా, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి మీకు. ఆ డౌట్స్ అన్ని కూడా మనకి టాపిక్ లో వచ్చేస్తాయి మొత్తం. ఫస్ట్ మీరు మెకానిజం క్లియర్ గా అర్థం చేసుకోండి. ఇది ఆల్కైల్ హ్యాలైడ్ అమ్మ. ఈ ఆల్కైల్ హ్యాలైడ్ ని న్యూక్లియోఫైల్ తో రియాక్షన్ చేస్తున్నాం. SN1 లో 2 ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి. One is retention and another one is inversion product. Retention means living group place లో న్యూక్లియోఫైల్ గనక రీప్లేస్ అయితే రిటెన్షన్. లివింగ్ గ్రూప్ కి ఆపోజిట్ న్యూక్లియోఫైల్ సబ్స్టిట్యూట్ అయితే ఇన్వర్షన్ ప్రొడక్ట్. ఓకేనా, అంతవరకు క్లియర్ అవ్వాలి ఒక పాయింట్. నెక్స్ట్ మెకానిజం ఎలా జరుగుతుందో ఒకసారి చూడండి. మెకానిజం 2 స్టెప్ ప్రాసెస్ అమ్మా. ఓకేనా, ఇన్ స్టెప్ 1 బ్రేకింగ్ ఆఫ్ CX బాండ్. ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, ఇక్కడ ఎనర్జీ ఇవ్వకుండా బాండ్ ఎలా బ్రేక్ అయింది సార్, అది కూడా వస్తుంది డౌట్ తర్వాత. బ్రేకింగ్ ఆఫ్ CX బాండ్, ఈ బాండ్ ని మనం బ్రేక్ చేసాము. ఓకేనా, హెట్రోలైటిక్ ఫిజన్ అంటారు దాన్ని. అంటే క్లోరిన్ ఈ బాండ్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ తీసుకొని లీవ్ అయిపోయింది, కార్బోకాటయాన్ ఫామ్ అయింది. ఓకేనా, కార్బన్ విత్ పాజిటివ్ చార్జ్ కాల్డ్ కార్బోకాటయాన్. Carbocations are sp2 hybridized. ఓకేనా, sp2 hybridized. sp2 means only px and py participated in hybridization. pz vacant గా ఉందమ్మా. దీనిలో pz ఆర్బిటాల్ వేకెంట్ గా ఉంటుంది. ఆ pz ఆర్బిటాల్ పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఓకే రైట్, ఇక్కడ క్లియర్ గా రాసాం చూడండి, ఇది pz ఆర్బిటాల్ అమ్మా. ఓకేనా, నెక్స్ట్ రియాక్షన్ లో మనకి ఎవరున్నారు, న్యూక్లియోఫైల్. న్యూక్లియోఫైల్ అప్రోచెస్ ఫ్రమ్ బోత్ సైడ్స్ టు ద pz ఆర్బిటాల్. ఫర్ సపోజ్ ఫ్రంట్ సైడ్ నుంచి అటాక్ అయింది అనుకోండి, రిటెన్షన్ ప్రోడక్ట్ వస్తుంది. బ్యాక్ సైడ్ నుంచి అటాక్ అయింది అనుకోండి, ఇన్వర్షన్ ప్రోడక్ట్ వస్తుంది. ఓకేనా, ఇది మీకు చాలా మందికి డౌట్ వస్తుంది. ఎందుకు డౌట్ వస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని 3 డైమెన్షనల్ డయాగ్రామ్ అనేది మీకు ఐడియా లేకపోతే డౌట్ వస్తుంది. ట్రైగోనల్ ప్యార్ అంటే ఇదిగోండి ఇలా ఉంటుంది, ట్రయాంగిల్ లాగా ఉంటుంది కార్బోకాటయాన్. దీని పైన ఇదిగోండి ఒక లోబ్ ఇలా ఉంటుంది, దీని కింద ఇంకొక లోబ్ ఉంటుంది పర్పెండిక్యులర్ గా. అంటే న్యూక్లియోఫైల్ అబౌవ్ ద ప్లేన్ ఉన్న లోబ్ ని అటాక్ అవ్వచ్చు, ఆర్ బిలో ద ప్లేన్ ఉన్న లోబ్ నైనా అటాక్ అవ్వచ్చు. దాన్ని నేను ఇదిగోండి ఇలా రాశాను, ఇలా ఉన్నదాన్ని ఇదిగోండి ఇలా రాశాను. ఓకేనా, ఇది 2 డైమెన్షనల్ కదా బోర్డు, అందుకని ఇలా రాశాను. ఓకేనా, బోత్ సైడ్స్ అటాక్ అవ్వచ్చు. సో 2 ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఏది మేజర్ ఏది మైనర్ అనేది నేను తర్వాత చెప్తాను, ఇప్పుడు వద్దు ఆ పాయింట్స్ అన్ని. ఓకేనా, నెక్స్ట్ RDS గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. RDS మీన్స్ రేట్ డిటర్మినింగ్ స్టెప్. టోటల్ స్పీడ్ ఆఫ్ ది రియాక్షన్ మొత్తం కూడా మనకి ఈ స్టెప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఈ స్టెప్ లో ఉన్న RX మనకి ఇంపార్టెంట్. ఈ స్టెప్ లో ఉన్న RX చాలా ఇంపార్టెంట్ మనకి. ఇది మనం కరెక్ట్ గా తీసుకున్నాం అనుకోండి, రియాక్షన్ బాగా జరుగుతుంది. ఓకేనా, ఇది కరెక్ట్ గా తీసుకోలేదు అనుకోండి, రియాక్షన్ స్లో అయిపోతుంది. అంటే సూటబుల్ RX తీసుకోవాలి మనం. ఆ పాయింట్స్ కూడా మనం చెప్పుకుంటాం. ఓకేనా, అర్థమైందా పాయింట్ చూడండి, ఇంకా డౌట్స్ ఉన్నాయా? ఎక్సలెంట్ సబ్జెక్ట్ అమ్మా ఇది. ఈ టాపిక్ అసలు ఎక్సలెంట్ సబ్జెక్ట్. ఓకేనా, నెంబర్ ఆఫ్ డౌట్స్ ఉంటాయి. కాన్సెప్ట్ బాగా డెప్త్ గా బాగుంటది. ఒక మీనింగ్ఫుల్ గా సబ్జెక్ట్ ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మనం ఇన్వాల్వ్ అవ్వాలి. ఓకేనా రైట్. ఓకే, ఇంతవరకు ఎవరికి డౌట్ లేదు కదమ్మా. నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాము. అభిరామ్
ఓకే, రైట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. ఇక్కడ మనం న్యూక్లియోఫైల్ యూస్ చేసాం కదా, ఇది స్ట్రాంగ్ యూస్ చేయాలా వీక్ యూస్ చేయాలా అనేది మనకు డౌట్ వస్తుంది. ఓకేనా, స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్స్ యూస్ చేయాలా వీక్ న్యూక్లియోఫైల్స్ ని యూస్ చేయాలా అనేది డౌట్ వస్తుంది మనకి. ఆర్డిఎస్ లో న్యూక్లియోఫైల్ ఉందో లేదో చూడండి ఒకసారి. ఇక్కడ ఆర్డిఎస్ లో న్యూక్లియోఫైల్ పార్టిసిపేట్ అయ్యిందా? పార్టిసిపేట్ అవ్వలేదు. ఓకేనా, న్యూక్లియోఫైల్ ఎఫెక్ట్ లేదు. అంటే మనం స్ట్రాంగ్ యూస్ చేసిన వీక్ యూస్ చేసిన ప్రొడక్ట్ ఒకటే వస్తుంది. స్ట్రాంగ్ యూస్ చేసిన 80% ప్రొడక్టే వస్తుంది, వీక్ యూస్ చేసిన 80% ప్రొడక్టే వస్తుంది. ఓకేనా, మరి ఇలాంటి సిచ్యువేషన్ లో ఏ న్యూక్లియోఫైల్ యూస్ చేస్తావు? స్ట్రాంగ్ యూస్ చేస్తావా వీక్ యూస్ చేస్తావా? రెండు యూస్ చేస్తాను సార్ నేను స్ట్రాంగ్ గా యూస్ చేస్తాను అన్నావు అనుకో, చెయ్యి, ప్రొడక్ట్ అదే వస్తుంది. కానీ నువ్వు స్ట్రాంగ్ వాడుతున్నావు అనుకో, ఆటోమేటిక్ ఏమవుతుంది? ఎక్స్పెన్సివ్, మనీ వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మీకు అందరికి వాటర్ తెలుసు, H2O, అలాగే OH- కూడా తెలుసు. నేను మరలా ఫర్దర్ గా చెప్తాను. ఇట్ ఈజ్ ఏ వీక్ న్యూక్లియోఫైల్, ఇట్ ఈజ్ ఏ స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్. SN1 రియాక్షన్ లో రెండిట్లో ఏది యూస్ చేసినా సరే ప్రొడక్ట్ వస్తుంది, బాగానే వస్తుంది. స్ట్రాంగ్ యూస్ చేసినా అదే ప్రొడక్ట్ వస్తుంది, వీక్ యూస్ చేసినా అదే ప్రొడక్ట్ వస్తుంది. మరి అప్పుడు ఏది బెటర్? వాటర్ యూస్ చేద్దామా OH- యూస్ చేద్దామా? ట్యాప్ తిప్పితే వాటర్ వస్తుంది, కానీ OH- రాదుగా. వస్తుందా? రాదు. ఇది చీప్, ఇది కాస్ట్లీ. ఈ NaOH నువ్వు ప్రిపేర్ చేయాలంటే క్యాస్నర్ కెల్లర్ ప్రాసెస్ యూజ్ చేయాలి, ఇండస్ట్రియల్ మెథడ్, ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. మరి వాటర్ కాస్టే లేదుగా. ఓకేనా, మరి అప్పుడు ఏది బెటర్? వాటర్ బెటరా OH- బెటరా? వాటర్ బెటర్. ఓకేనా, ఏమో అర్థమైంది నేను చెప్పిన పాయింట్. వీక్ న్యూక్లియోఫైల్ యూస్ చేసిన స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ యూస్ చేసిన ప్రొడక్ట్ ఒకటే వస్తుంది. మాకెలా తెలుస్తుంది సార్ అది? ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, రేట్ ఈస్ ప్రపోర్షనల్ టు ఓన్లీ RX. న్యూక్లియోఫైల్ మీద డిపెండ్ అవ్వట్లేదు. ఒకవేళ డిపెండ్ అయింది అనుకోండి, అప్పుడు స్ట్రాంగ్ యూస్ చేయి, ప్రొడక్ట్ పెరుగుతుంది. డిపెండ్ అవ్వట్లేదు కదా, మరి ఇలాంటి సిచ్యువేషన్ లో వీకే యూస్ చేసుకోవాలి. ఓకేనా, రైట్. ఫర్దర్ గా పాయింట్స్ నేను మరలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, నెక్స్ట్ SN2 రియాక్షన్ డిస్కస్ చేద్దాం. ఫ్యాక్టర్స్ లో వస్తాయి మరలా ఈ పాయింట్స్ అన్ని మీకు. ఫైనల్ గా చూడమ్మా, SN1 రియాక్షన్ 2 స్టెప్స్ అమ్మా. స్టెప్ 1 కార్బోకాటయాన్ ఫార్మేషన్, స్టెప్ 2 న్యూక్లియోఫైల్ అటాక్స్ ఆన్ కార్బోకాటయాన్. ఓకేనా, ఆ 2 స్టెప్స్ కంపల్సరీ మనకు గుర్తుండాలి. మీరు కనుక కరెక్ట్ గా లెసన్ విన్నారంటే ఏ బుక్స్ కూడా చదవాల్సిన అవసరం లేదమ్మా, డైరెక్ట్ గా క్వశ్చన్స్ చేసుకోవచ్చు మీరు. కాకపోతే జాగ్రత్తగా వినాలి, ఇంటర్లింక్ టాపిక్స్ అంతా, ఒక పాయింట్ కి ఒక పాయింట్ లింక్ ఉంటుంది మొత్తం. నెక్స్ట్ SN2 రియాక్షన్. SN2 stands for bimolecular nucleophilic substitution reaction. Bimolecular nucleophilic substitution reaction, SN2. ఓకే, ఫస్ట్ రియాక్షన్ అర్థమమ్మా. న్యూక్లియోఫైల్ తీసుకుందాం. న్యూక్లియోఫైల్ Nu మైనస్, న్యూక్లియోఫైల్ ప్లస్ CH3Cl.
మిథైల్ క్లోరైడ్ తీసుకున్నాను. ఓకేనా, మిథైల్ క్లోరైడ్. ఒక్క విషయం మీకు బాగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకున్నాము. అక్కడ ఏంటి సార్ పెద్ద స్ట్రక్చర్ తీసుకున్నారు, ఇక్కడ ఏంటి చిన్న స్ట్రక్చర్ తీసుకున్నారు, ఇక్కడ ఇదే తీసుకోవాలని మాకు ఎలా తెలుస్తుంది? ఓకేనా, వాటి గురించి ఇప్పుడు మీరు ఏం ఆలోచించద్దు. ఫ్యాక్టర్స్ లో నేను చెప్తాను ఎలాంటివి తీసుకోవాలో. మీరు మెకానిజం అర్థం చేసుకోండి ఫస్ట్. న్యూక్లియోఫైల్ అమ్మ, ఇది ఆర్ఎక్స్. ఓకేనా, ఇక్కడ న్యూక్లియోఫైల్ డైరెక్ట్ గా ఇదిగోండి ఇలా బ్యాక్ సైడ్ నుంచి వచ్చి అటాక్ అవుతుంది, ఇక్కడ నుంచి సిఎల్ లీవ్ అయిపోతుంది, ఫైనల్ గా మనకి ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, NU సింగిల్ బాండ్ CH3 ప్లస్ Cl మైనస్ ఇన్వర్షన్ ప్రొడక్ట్. ఇన్వర్షన్ ప్రొడక్ట్, ఇన్వర్షన్ ప్రొడక్ట్, ఓన్లీ ఇన్వర్షన్ ప్రొడక్ట్ వస్తుంది, రిటెన్షన్ ప్రొడక్ట్ రాదు. ఓకేనా, ఇది రియాక్షన్ అమ్మా. మెకానిజం డిస్కస్ చేద్దాం. మెకానిజం, సింపుల్ మెకానిజం. న్యూక్లియోఫైల్ తీసుకున్నాము. న్యూక్లియోఫైల్. ఓకేనా, న్యూక్లియోఫైల్ అనేది సబ్స్ట్రేట్ కి బ్యాక్ సైడ్ నుంచి అమ్మా, సబ్స్ట్రేట్ కి బ్యాక్ సైడ్ నుంచి అటాక్ అవుతుంది. క్లోరిన్ మీద లోన్ పేర్స్ ఉంటాయి కదా, బ్యాక్ సైడ్ నుంచి అటాక్ అవుతుంది. ఓకేనా, అట్ ద సేమ్ టైం అక్కడి నుంచి క్లోరిన్ లీవ్ అయిపోతుంది. సైమల్టేనియస్ గా జరుగుతుంది. అంటే క్లోరిన్ లీవ్ అవ్వటము, న్యూక్లియోఫైల్ యాడ్ అవటం రెండు కూడా సైమల్టేనియస్ ప్రాసెస్. ఇది బ్రేక్ అయిన తర్వాత ఇది ఫామ్ అవటం అలా జరగదు, రెండు సైమల్టేనియస్ గా జరుగుతాయి. ఓకేనా, ఇక్కడ ఏం ఫామ్ అవుతుందంటే ట్రాన్సిషన్ స్టేట్ ఫామ్ అవుతుంది. స్లో స్టెప్ RDS. ట్రాన్సిషన్ స్టేట్ అంటే ఏంటి సార్? జాగ్రత్త వినాలి మీరు, ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. ఫ్యాక్టర్స్ చెప్పేటప్పుడు ఇక్కడ మళ్ళీ యూజ్ అవుతాయి ఈ పాయింట్స్ అన్ని. ఈ కార్బన్ కి న్యూక్లియోఫైల్ కి మధ్య బాండ్ స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. బాండ్ స్ట్రాంగ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, ఈ హైడ్రోజన్స్ ఇక్కడ రాసుకోండి H. ఇక్కడ కార్బన్ కి క్లోరిన్ కి మధ్యలో బాండ్ వీక్ అయిపోతుంది చూడండి. ఇక్కడ చూడమ్మా, బాండ్ చూడండి స్ట్రాంగ్ గా ఉన్నాయి చూడండి. ఇక్కడ బాండ్స్ చూడండి వీక్ గా ఉన్నాయి. కార్బన్ క్లోరిన్ బాండ్ బ్రేక్ అవుతుంది, కార్బన్ న్యూక్లియోఫైల్ బాండ్ ఫామ్ అవుతుంది. ఓకేనా, అర్థమైందా పాయింట్? ఇట్ ఈస్ కాల్డ్ ట్రాన్సిషన్ స్టేట్. ట్రాన్సిషన్ స్టేట్. ఓకే, రైట్. What is the hybridization of transition state of central carbon? ఈ కార్బన్ కి హైబ్రిడైజేషన్ చెప్తారు ఎవరన్నా? సెంట్రల్ కార్బన్ కి హైబ్రిడైజేషన్ మొత్తం ఎన్ని బాండ్స్ ఉన్నాయమ్మా? 1 2 3 4 5 బాండ్స్. 4 ఉంటే sp3, మరి 5 బాండ్స్ ఉంటే sp3d. అవునా?